హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మే 31, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి అంతరిక్ష రంగానికి సంబంధించిన ఒక సదస్సు ఇటీవల జరిగింది గ్లెక్స్ పేరుతో. గ్లెక్స్ 2025 గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సమ్మిట్ అని గుర్తుంచుకోండి. సో ప్రశ్నను చూడండి. 2025 మే 7 నుండి 9 వరకు జరిగిన గ్లెక్స్ 2025 గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సమ్మిట్ 2025 ఈ సదస్సు దేనికి సంబంధించింది? స్పేస్ కీవర్డ్ దొరికింది, అంతరిక్ష రంగానికి సంబంధించింది. ఎవరు నిర్వహించారో ఇక్కడ 3 బాడీస్ని గుర్తుంచుకోండి. అంతర్జాతీయ అంతరిక్ష సమాఖ్య అండ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఈ మూడింటిని కూడా గుర్తుపెట్టుకోండి. మరియు ఎక్కడ జరిగింది, ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి రానున్న పోటీ పరీక్షల కోణంలో ఈ టాపిక్కి అంటే, ఇటీవల భారత ఆతిథ్యంలో ఈ సదస్సు అనేది జరిగింది. మరి గ్లెక్స్ 2025 అనేది ఎన్నవ ఎడిషన్ అంటారు? 12th ఎడిషన్. 12th. సో 12వసారి గ్లెక్స్ పేరుతో ఒక సదస్సు జరగడం. ఇది అంతర్జాతీయ సదస్సు, గుర్తుంచుకోండి. అంతరిక్ష రంగానికి సంబంధించి చర్చలు జరుగుతాయి. వివిధ దేశాల నుండి కీలక వ్యక్తులు ఈ సమావేశానికి రావడం జరుగుతుంది. స్పేస్ ఫీల్డ్కి సంబంధించి లేదా అంతరిక్ష రంగానికి సంబంధించి సూచనలు కానివ్వండి, చర్చలు కానీ జరుపుతారు. మరి చరిత్రలో మొదటిసారి గ్లెక్స్ సమావేశాలు ఎప్పుడు ప్రారంభమైనాయి అంటే 2010. గుర్తుంచుకోండి. ఇవి బేసిక్స్. మరింత వివరాల్లోకి వెళ్దాము. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఆల్రెడీ ఈ టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ని చూడండి. ప్రతిరోజు కూడా మీకు అందిస్తున్నాను. మీరు కూడా ప్రతిరోజు అనుకోవాలి, ఖచ్చితంగా ఈరోజు సార్ వీడియో ఇచ్చాడు, నేను కూడా ఈ వీడియోని చూడాల్సిందే, టాపిక్స్ నేర్చుకోవాల్సిందే అని చెప్పేసి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వివరాల్లోకి వెళ్తే, భారత్ 2025 మే 7 నుండి 9 వరకు న్యూఢిల్లీలో, మన దేశ రాజధాని న్యూఢిల్లీలో 12వ అంటే 12th ఎడిషన్ 12వ గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్ లేదా సదస్సు, దానికి ఆతిథ్యం ఇచ్చింది మన భారతదేశము. ఈ 3 రోజుల అంతర్జాతీయ శాస్త్రీయ సదస్సు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కదా. దీని యొక్క థీమ్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా సదస్సు సమావేశాలకు సంబంధించి కానీ, డేస్ అండ్ థీమ్స్కి సంబంధించి కానివ్వండి, బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి కానివ్వండి, ఇలాంటి టాపిక్స్ మీకు కనిపెడితే మీరు ప్రత్యేకంగా ఏ లాంగ్వేజ్లో అయితే ఆ సెంటెన్సెస్ ఉన్నాయో, నేమ్స్ ఉన్నాయో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్లేషన్ చేయకండి దయచేసి. ఓకేనా? సో ఇక్కడ ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటంటే రీచింగ్ న్యూ వరల్డ్స్, ఏ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ రెనెసెన్స్ అనేది ఈ సదస్సు 12th ఎడిషన్ గ్లెక్స్ 2025కి సంబంధించి థీమ్. మరి ఎవరు నిర్వహించారని చెప్పాను? అంతర్జాతీయ అంతరిక్ష సమాఖ్య, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. అంతరిక్ష రంగం అనగానే మన భారతదేశానికి సంబంధించి ఎవరు గుర్తుకు రావాలి? ఇస్రో. భారతదేశంలో జరిగింది కాబట్టి ఇస్రో ఇక్కడ ప్రధాన పాత్ర. అండ్ ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, వీరు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. చరిత్రలో మొదటిసారి 2010 సంవత్సరంలో గ్లెక్స్ పేరుతో సమావేశాలు అనేవి ప్రారంభమైనాయి. గుర్తుంచుకోండి. ఓకేనా? సో అంతా కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. గ్లెక్స్ ప్రారంభం 2010. మరి 2020 సంవత్సరం న్యూఢిల్లీలో జరిగింది. ఐఏఎఫ్ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తోంది. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మన భారతదేశానికి సంబంధించి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఈ 3 బాడీస్, ఈ ముగ్గురు కూడా ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఓకేనా? దాదాపు 1800 మంది ప్రతినిధులు 36కు పైగా దేశాల నుండి ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఎనఫ్. ఓకేనా? సో ఈ విధంగా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు కూడా ఒక క్వశ్చన్ అనేది ఇస్తున్నాను. ఆ క్వశ్చన్ కూడా ఎలా ఇస్తున్నానంటే, రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే మీకు ప్రశ్న రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రతిరోజు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. వందలాది మంది అభ్యర్థులు సమాధానం ఇస్తున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే
ప్రతిరోజు కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్, మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ ఇవ్వగలను. సో ఒక లైక్ ఇవ్వండి. వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లింక్ని. అట్ ద సేమ్ టైం కామెంట్ బాక్స్లో వీడియో పట్ల ఫీడ్బ్యాక్ని కానివ్వండి, లేదా అడిగే ప్రశ్నకి సంబంధించి సమాధానాన్ని కానివ్వండి. ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. నెక్స్ట్ డే ఎలాగో మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను కాబట్టి క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇది. అండ్ ఇంకొకటి, అభ్యర్థులకు ఆల్రెడీ నిన్నటి క్లాస్లో చెప్పాను అనౌన్స్మెంట్. మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే ఈరోజే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను మన యాప్ లింక్ని. ఆ లింక్ క్లిక్ చేసి నేరుగా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మన యాప్లో అందుబాటులో ఉన్న అన్ని కోర్సెస్ పైన, ఆల్ కోర్సెస్ పైన భారీ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజే చూడండి. అండ్ మీకు ఇస్తున్న డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కోర్స్ కానివ్వండి, టెస్ట్ సిరీస్ కానివ్వండి, CA 360 కోర్స్ కానివ్వండి, మిషన్ 100 కోర్స్ కానివ్వండి, ఇండియన్ పాలిటీ కోర్స్ కానివ్వండి, ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. ఓకేనా? అండ్ ఇక వాట్సాప్ ఛానల్ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తున్నాను. మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. మన వాట్సాప్ ఛానల్ లింక్ని కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. సో ప్రవీణ్ సార్ అని ఉంటుంది. సో ప్రవీణ్ సార్ ఈ పేరుతో వాట్సాప్ ఛానల్ ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ని కూడా మన యాప్ లింక్ కింద పోస్ట్ చేస్తాను. కామెంట్ బాక్స్లో చూడండి. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ డే స్పెసిఫిక్గా చూస్తే డేస్ అండ్ థీమ్స్ కూడా ఇంపార్టెంటే. మనకు పోటీ పరీక్షల కోణంలో ఏ డే అయితే ఇంపార్టెంటో వాటి గురించి డిస్కస్ చేస్తున్నాను. కామన్గా చూస్తే ప్రతిరోజు ఒక్కొక్క డేకి సంబంధించి ఏదో సిగ్నిఫికెన్స్ ఉంటుంది. కానీ పోటీ పరీక్షల కోణంలో ఏవైతే ఇంపార్టెంటో వాటికి మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో May 31 ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక అంశం పైన అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి, అవేర్నెస్ కల్పించడానికి అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు వరల్డ్ నో టొబాకో డేగా జరుపుకుంటున్నాం. వరల్డ్ నో టొబాకో డే గుర్తుంచుకోండి. ఏ రోజున అంటారు? May 31 ఈరోజు. అంటే ఈ పొగాకు సంబంధిత ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటి పట్ల మరియు వాటి యొక్క దుష్ఫలితాలు ఎలా ఉంటాయి, మన శరీరం పైన ఎలా ఉంటాయి, మానవాళిపైన ఎలా ఉంటాయి, ఇటువంటి వాటిపైన అవగాహన కల్పిస్తాం. చాలామంది సిగరెట్ స్మోకింగ్ అని చెప్పేసి టొబాకోని తీసుకోవడం కానివ్వండి, వివిధ రూపాల్లో తీసుకోవడం కానివ్వండి, వీటన్నిటి పట్ల కూడా అవగాహన కల్పించడానికే ఈ డేని WHO వారు నిర్వహించడం జరుగుతుంది. ఏదైనా ఇంపార్టెన్స్ ఉన్న డే వచ్చింది అంటే ఏ అంతర్జాతీయ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఆ డేని నిర్వహించడం జరుగుతుంది. థీమ్ని ప్రకటించేది వారే. డేస్ అండ్ థీమ్స్లో భాగంగా మనం చూసే థీమ్స్ ఏవైతే ఉంటాయో థీమ్స్ని కూడా తప్పనిసరిగా ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చూడండి. మరి వరల్డ్ నో టొబాకో డే 2025 థీమ్ ఏంటి అంటారు? సో థీమ్ వచ్చేసి అన్మాస్కింగ్ ద అపీల్, ఎక్స్పోజింగ్ ఇండస్ట్రీ టాక్టిక్స్ ఆన్ టొబాకో అండ్ నికోటిన్ ప్రోడక్ట్స్ అనేది ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్. దాని యొక్క తెలుగు మీనింగ్ ఇచ్చాను, కానీ తెలుగులో అర్థం చేసుకోండి, కానీ ఇదే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పొగాకు, నికోటిన్ ఉత్పత్తుల పట్ల ఆకర్షణను బయటపెట్టడము, పరిశ్రమల ఎత్తుగడలను బహిర్గతం చేయడంగా అర్థం చేసుకోండి, కానీ ఇది గుర్తుపెట్టుకోకండి. తెలుగులో మీనింగ్ ఇచ్చాను మీకు. సో ఇదే గుర్తుపెట్టుకోవాలి. థీమ్స్ ఎప్పుడైనా కూడా ఏ లాంగ్వేజ్ ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎవరు నిర్వహిస్తారు? WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటాం, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. WHO హెడ్ క్వార్టర్ వచ్చేసేసి జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. 1948 ఏప్రిల్ 7th రోజున WHO ఈ అంతర్జాతీయ సంస్థ అనేది అమల్లోకి రావడం జరిగింది. ప్రస్తుతం WHOకి చీఫ్గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఇథియోపియా దేశానికి చెందినవారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల పట్ల కానివ్వండి, మానవాళి ఆరోగ్య అప్రమత్తత పట్ల కానివ్వండి ప్రత్యేకంగా వార్తలు నిలుస్తూ ఉంటుంది. ఓకేనా? మరి అలాంటి WHO 1987లో ముఖ్యంగా చూడండి, ఇక్కడ పొగాకు వాడకం వల్ల కలిగే నష్టం గురించి అవగాహన కల్పించేందుకు 1987 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా May 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా వరల్డ్ నో టొబాకో డేగా ప్రకటించింది. 1988 నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ఇంపార్టెన్స్గా ఈ డేని నిర్వహించడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక భారతదేశంలో కూడా నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ అని, లేదంటే
మనకు మత్తు పదార్థాలు కానివ్వండి ఇటువంటి వాటి పట్ల ప్రజలు అవగాహన కల్పించడానికి నషాముక్త భారత్ అని చెప్పేసేసి ఇటువంటి మనం చూస్తూనే ఉంటాము. ఓకేనా, వాటి గురించి చూడండి. అండ్ సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తులకు సంబంధించి కాట్పా యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఓకేనా, సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రోడక్ట్స్ యాక్ట్ 2003 నుండి అమల్లోకి రావడం జరిగింది. దీని పట్ల కొంత చూడండి చట్టాల గురించి, అది దేనికి సంబంధించింది, అది ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది, ఇటువంటివి అడుగుతారు. ఓకేనా, ఇక పొగాకు వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటి, ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగదారులకు సంబంధించిన గణాంకాలు, ఈ గణాంకాలు చూడండి. సో రీసెంట్ స్టాట్సే. సో పొగాకు వల్ల కలిగే దుష్ప్రభావాలు, ధూమపానం నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది, లంగ్స్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది, గుండె సంబంధిత వ్యాధులు, సంతానలేమి, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 80 లక్షల మంది పొగాకు వినియోగంతో మరణిస్తున్నారంట. ఇవన్నీ WHO ఇస్తున్న గణాంకాలు. వీరిలో సుమారు 13 లక్షల మంది పరోక్షంగా పొగను పీల్చడం ద్వారా మరణిస్తున్నట్లు ఆరోగ్య సంస్థ చెప్పింది. కామన్గా నేరుగా స్మోక్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారి పక్కన ఉండేవారు ఉంటారు కదా, ఆ పొగ ఉంటుంది కదా, దాన్ని పీల్చుకోవడం ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. దట్ ఈస్ వెరీ డేంజరస్. సో ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగ గణాంకాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే 130 కోట్ల మంది పొగాకును ఉపయోగిస్తున్నారు. వారిలో 80% మంది అల్ప మధ్య ఆదాయ దేశాలకు చెందిన వారు ఉన్నారంట. 2025లో పొగాకు ఉత్పత్తి వినియోగంలో భారత్ 2వ స్థానంలో ఉంది, మొదటి స్థానంలో చైనా ఉంది. భారతదేశంలో 15 ఏళ్ల పైబడిన వారిలో దాదాపు 26.7 కోట్ల మంది పొగాకును వినియోగిస్తున్నారంట. భారత్లో పొగాకు వినియోగం కారణంగా ప్రతి సంవత్సరం 13.5 లక్షల మంది మరణిస్తున్నారు. ఓకేనా, ఇక ఈరోజు నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి సో డే స్పెసిఫిక్గా చూసాము, May 31 యొక్క ప్రత్యేకత. అండ్ ఇంకొకటి, ఇది విపత్తులకు సంబంధించి. సో మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా కరెంట్ అఫైర్స్ని ఏదో వార్తలో నిలుస్తున్న అంశాలుగా చూడకండి. కరెంట్ అఫైర్స్ అనేది సైంటిఫిక్ అప్రోచ్లో నేర్చుకోవాలి, ఒక సింగిల్ సబ్జెక్ట్లా కాదు. ఏదో కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటే 15 మార్కులు 20 మార్కులు వస్తాయని కాదు. కరెంట్ అఫైర్స్ కవర్స్ ఎవ్రీ సబ్జెక్ట్. కరెంట్ అఫైర్స్ని మనం ఎలా చెప్పుకుంటున్నాము, ఇట్ ఈస్ అన్ అప్డేటెడ్ వర్షన్. మనం జనరల్ స్టడీస్లో భాగంగా చదివే ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ ఎట్సెట్రా. అలా ఆయా సబ్జెక్టుల వారీగా వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా మనం కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేస్తున్నాం. అందుకోసం మీకు CA 360 కోర్స్ చూడండి, మన జీవికే స్టడీ సర్కిల్ యాప్లో ఉంది. సో మీకు అర్థమవుతుంది చూడగానే. దాదాపు కరెంట్ అఫైర్స్ని 20 సెగ్మెంట్సే ఇస్తున్నాను. సో ఇక్కడ విపత్తుకు సంబంధించి అంటే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కెనడాలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఎమర్జెన్సీ ఈ 2025 సంవత్సరంలో ఏ దేశాల్లో ఎమర్జెన్సీ డిక్లరేషన్తో వార్తల్లోకి వచ్చిందని కూడా ఎగ్జామినేషన్లో అడగవచ్చు. మన గతంలో వివిధ కారణాలు, మనకు బ్యాంకాక్లో ఎమర్జెన్సీ అని చెప్పేసి రీసెంట్గా మార్చ్ లాస్ట్లో చూసాము. ఎట్ ద సేమ్ టైం పెరూలో ఎమర్జెన్సీ అని చెప్పేసి చూసాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కెనడాలో ఎమర్జెన్సీ. కెనడాలో ఎమర్జెన్సీకి కారణం ఏంటంటే కార్చిచ్చుల కారణంగా కెనడా ప్రభుత్వము కొన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీని ప్రకటించింది. సో కెనడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉంటుంది. ఎస్, సో కెనడా విస్తీర్ణంలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంటుంది. ఓకేనా, ఇక అబ్జర్వ్ చేస్తే కెనడాలో ఎత్తున కార్చిచ్చులు కొనసాగుతున్నాయి, పెద్ద ఎత్తున కార్చిచ్చులు కొనసాగుతున్నాయి. అంటే ఫైర్స్ ముఖ్యంగా సస్కెచ్యువాన్ మరియు మానిటోబా ప్రావిన్సులలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారంట. మానిటోబాలో సుమారు 17,000 మందిని, సస్కెచ్యువాన్లో దాదాపు 4,000 మందిని ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ ప్రాంతమంతా కూడా తీవ్ర విపత్కర పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది, ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇటీవల మనం కెనడాలో ఎన్నికలు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసేసాము. ఓకేనా, కెనడాలో 2025లో జరిగిన కార్చిచ్చుల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 3.7 కోట్ల ఎకరాలు దగ్ధమైనవి అంట. ఓకేనా, గుర్తుంచుకోండి. ఎస్, కెనడా రాజధాని వచ్చేసి ఒటావా, కరెన్సీ వచ్చేసి కెనడియన్ డాలర్. ప్రపంచంలో విస్తీర్ణంలో లేదా వైశాల్యంలో 2వ అతిపెద్ద దేశంగా కెనడాని మనం చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఒక విపత్తు అని డిస్కస్ చేశాను కాబట్టి అక్కడే ఇంకొక లింక్ వర్డ్ డిస్కస్ చేద్దాం. లాస్ట్ 3 days బ్యాక్ మనం ఒక టాపిక్ని డిస్కస్ చేసాము, ఆయిల్ స్పిల్లింగ్ అని చెప్పేసి. ఆయిల్ స్పిల్లింగ్ అంటే ఏంటి, దీని యొక్క దుష్ప్రభావం ఎలా పడుతుంది మెరైన్ ఎకోసిస్టమ్ లేదా అక్వాటిక్ ఎకోసిస్టమ్ పైన అని చెప్పేసి. ఏం లేదు, సమరు అంటాము లేదా ఆయిల్ రిలేటెడ్గా పెట్రోలియం రిలేటెడ్గా ఏవైతే ఉంటాయో అవి వాటర్ పైన పడిపోవడము. మన సముద్ర మార్గం అనేది అంతర్జాతీయ స్థాయిలో చాలా ప్రాచుర్యంలో ఉంది.
మరి భారతదేశానికి కూడా సముద్ర మార్గం అనేది ఉంది. సో అలా పెద్ద పెద్ద షిప్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద కంటైనర్స్ని, పెద్ద పెద్ద డ్రమ్ముల్లో పెట్రోల్ ప్రోడక్ట్స్ని తీసుకుపోతూ ఉంటాయి. ఏదైనా అనుకోని ప్రమాదం తలెత్తినప్పుడు ఆ డ్రమ్ములు కానివ్వండి, ఆ కంటైనర్లో ఉన్నవన్నీ కూడా వాటర్లో పడిపోయినాయి అనుకోండి, ఆయిల్ న్యాచురల్గా ఆయిల్ యొక్క నేచర్ని ఎలా చెప్పొచ్చు, నీటిపైన తేలుతుంది, అట్టులా తేలిపోతుంది, లేయర్గా ఉంటుంది. దాని ద్వారా మెరైన్ ఎకోసిస్టమ్ అంతా దెబ్బతింది. ఎందుకంటే సన్ రైజ్ పడకపోవడము, సూర్యరశ్మి అందకపోవడము, ఆక్సిజన్ లెవెల్స్ అందకపోవడం వల్ల సముద్రంలో ఉండే ఆ ప్రాంతంలో ఉండే జంతువులన్నీ కూడా, జీవరాశులు అన్నీ కూడా చచ్చిపోతాయి. ఇటువంటిది మెరైన్ ఎకోసిస్టంలో భాగంగా తీవ్ర ప్రమాదంగా చెప్పొచ్చు. రీసెంట్గా కొచ్చి తీరంలో వాస్తవానికి విజింజం పోర్ట్ మే 2 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభమైంది కదా. ఆ విజింజం పోర్ట్ నుండి స్టార్ట్ అయిన ఒక పెద్ద షిప్, కంటైనర్ షిప్, పెట్రోలియం ప్రోడక్ట్స్ తీసుకెళ్తున్న షిప్ కొచ్చి తీరంలో ఏమైంది, ఉలికింది. అంటే ఏంటంటే పడిపోయింది వాటర్లో. సో దాని కారణంగా ఏమైంది, అక్కడ మొత్తం కూడా ఆయిల్ స్పిల్లింగ్ అనేది సంభవించింది. మరి దీన్ని కేరళ ప్రభుత్వము విపత్తుగా, స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా ప్రకటిస్తూ వార్తల్లోకి వచ్చింది. ఆ షిప్ ఏదైతే ఉంటుందో, లైబీరియా షిప్ అని చెప్పాను మీకు, లైబీరియాకి సంబంధించిన షిప్. సో అదే ఈరోజు వార్తల్లోకి వచ్చింది. కొచ్చి తీరంలో మునిగిన నౌక ప్రమాదం ఏదైతే ఉంటుందో స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా ఇవ్వడం జరిగింది. స్టేట్ స్పెసిఫిక్ అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించని విపత్తులను రాష్ట్ర ప్రభుత్వము విపత్తుగా ప్రకటించుకోవచ్చు. మనందరికీ తెలుసు 2005 సంవత్సరం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం అంటాం. దాని ఆధారంగానే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఏర్పాటైంది. సో భారతదేశంలో విపత్తులకి సంబంధించి కీలకమైన చట్టము, సంస్థ. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో కేరళ రాష్ట్రంలో ప్రధాన ఓడరేవు నగరం ఏదైతే ఉంటుందో కొచ్చి, అరేబియా సముద్ర తీర ప్రాంతంలో కొచ్చి పోర్ట్ అనేది ఉంది. క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు, కొచ్చి పోర్టుని. సో కొచ్చి తీరంలో మునిగిన నౌక ప్రమాదాన్ని కేరళ ప్రభుత్వం రాష్ట్ర విపత్తుగా ప్రకటించడం జరిగింది. ఓకేనా. రాష్ట్ర నిర్దిష్ట విపత్తు కేంద్రం గుర్తించిన విపత్తుల జాబితాలో లేకపోయినా కూడా స్థానికంగా తీవ్రత, ప్రభావం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రకటించే విపత్తుని రాష్ట్ర విపత్తుగా పిలవచ్చు. ఓకేనా. సో కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా పినరాయి విజయన్ గారు ఉన్నారు. కేరళ గవర్నర్గా ఈ 2025లోనే చూసాము రాజేంద్ర ఆర్లేకర్ గారు. ఓకేనా. ఇక నెక్స్ట్ బ్రిక్స్ సమావేశాలకు సంబంధించి, బ్రిక్స్ గురించి దాదాపు వారంలో ఎవ్రీ వీక్లో 2 to 3 టైమ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. బ్రిక్స్ చాలా ఇంపార్టెంట్, మీకు చాలాసార్లు చెప్తున్నాను. బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు కజన్ నగరంలో జరిగింది, రష్యాలో అని చెప్పేసేసి. అంతకుముందు 15th శిఖరాగ్ర సదస్సు చైనాలో జరిగిందని చెప్పేసేసి. ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ నిర్వహిస్తోందని, బ్రిక్స్లో ఇటీవల నూతన సభ్యత్వ స్వీకరణతో ఇండోనేషియా వార్తల్లోకి వచ్చింది. బ్రిక్స్ బ్యాంక్, ఎన్డీబీ అంటాం కదా, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో న్యూ మెంబర్గా అల్జీరియా చేరడము, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. బ్రిక్స్ కూటమి ఏర్పాటు 2009 అని చెప్పేసేసి, బ్రిక్స్ సభ్య దేశాలు అని చెప్పేసేసి ఇవన్నీ చూస్తున్నాం. సో ప్రస్తుతం బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ నిర్వహిస్తుంది. కాబట్టి బ్రెజిల్ ఆతిథ్యంలో, బ్రెజిల్ అధ్యక్షతన, బ్రెజిల్ ఆధ్వర్యంలో బ్రిక్స్ సమావేశాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో బ్రిక్స్ 11th పార్లమెంటరీ ఫోరం సమావేశాలు అనేవి షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది. జూన్ 1st వీక్లో ఉండబోతున్నాయి. పార్లమెంటరీ ఫోరం అంటే ఒక్కొక్క దేశం, బ్రిక్స్ సభ్య దేశాలు ఉంటాయి కదా, ఆయా దేశాల్లో చట్టసభ ఉంటుంది కదా. సో పార్లమెంట్కి సంబంధించి సభాధిపతులు ఎవరైతే ఉంటారో, సభాధ్యక్షులు ఎవరైతే ఉంటారో వారు అక్కడికి పోయి హాజరవుతూ ఉంటారు, వాళ్ళ ప్రతినిధి బృందము. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే చాలాసార్లు చూస్తూ ఉంటాం పార్లమెంటరీ ఫోరం సమావేశాలని. మరి ఇలాంటి పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో భారతదేశాన్ని ఉదాహరణకు తీసుకుంటే, భారతదేశం నుండి ఎవరు ఆ డెలిగేషన్ని లీడ్ చేస్తారు, ప్రతినిధి బృందానికి ఎవరు అధ్యక్ష బాధ్యతలు అంటే స్పీకర్, లోక్సభ స్పీకర్. ప్రస్తుతం లోక్సభ స్పీకర్ ఎవరున్నారు, ఓం బిర్లా గారు. ఓం బిర్లా గారి ఆధ్వర్యంలో భారత ప్రతినిధి బృందము బ్రెజిల్ దేశానికి బయలుదేరడం జరిగింది. ఇటీవల పార్లమెంటరీ ఫోరం అంటే ఇంకొక టాపిక్ని కూడా లింక్ చేస్తాను. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఐపీయూ 150th 150వ సమావేశాలని చెప్పేసి ఇటీవల తష్కెంట్ ఉజ్బెకిస్తాన్లో జరిగినాయని చెప్పేసి లాస్ట్ 1.5 month బ్యాక్ మనం డిస్కస్ చేసాం. ఒకసారి గుర్తు చేసుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు ఇటువంటివి. ఐపీయూ 150th సమావేశాలని చెప్పేసి ఓం బిర్లా గారు వెళ్ళారని చెప్పేసి థీమ్ ఏంటి అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పాము. సో ఎగ్జామ్లో ఇటువంటి ఫోకస్ చేయండి. ఓకేనా. ఇక్కడ బ్రిక్స్కి సంబంధించి పార్లమెంటరీ ఫోరం సమావేశాలు జూన్ 3rd నుండి 5th వరకు బ్రెజిల్లో జరగబోతున్నాయి. సో 11వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం జూన్ 3rd to 5th
2025 మధ్య బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలో జరగనుంది. భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు నాయకత్వం వహించనున్నారు. మరి థీమ్ ఏంటి? ఏదైనా సదస్సు గురించి నేర్చుకుంటున్నప్పుడు సదస్సు పేరేంటి, ఆ సదస్సు లేదా సమావేశం ఎక్కడ జరుగుతోంది, ఆ సదస్సు యొక్క థీమ్, ఇటువంటివి చూడాలి. రోల్ ఆఫ్ బ్రిక్స్ పార్లమెంట్స్ ఇన్ బిల్డింగ్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్లోబల్ గవర్నెన్స్. మరింత సమగ్ర స్థిరమైన ప్రపంచ పాలన నిర్మాణంలో బ్రిక్స్ పార్లమెంట్ల పాత్ర అనేది. సో ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోండి. ఇక బ్రిక్స్ సభ్య దేశాల విషయానికి వస్తే ఫౌండింగ్ మెంబర్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో పాటు సౌదీ అరేబియా విషయంలో ఏంటంటే బ్రిక్స్లో సభ్యత్వాన్ని ఇచ్చారు, కానీ సౌదీ అరేబియా సైడ్ నుండి అఫీషియల్గా వాళ్ళు స్వీకరించలేదు. కానీ మీరు బ్రిక్స్ అఫీషియల్ వెబ్సైట్లో చూసినా కూడా సౌదీ అరేబియా పేరు ఉంటుంది, కానీ సౌదీ అరేబియా మాత్రం అఫీషియల్గా యాక్సెప్ట్ చేయలేదు. సో ఇదొక్కటి కొంత డిఫరెంట్గా గుర్తుంచుకోండి. ఈజిప్ట్, యుఏఈ, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్. ఇండోనేషియా న్యూ మెంబర్. ఓకేనా? ఇక మరి ప్రత్యేకంగా ఆహ్వానిత దేశాలు ఏంటంటే బెలారస్, బొలివియా, కజకిస్తాన్, క్యూబా, నైజీరియా, మలేషియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్. ఇక బ్రిక్స్ బ్యాంక్ని మనం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాము. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో ప్రస్తుతము రీసెంట్గా న్యూ మెంబర్గా అల్జీరియా చేరిక. వాటి గురించి లింక్ చేసుకోండి. ఓకేనా? ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షురాలు తులియా ఆక్సన్ కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఇంతకుముందు ఐపీయూ గురించి మనం డిస్కస్ చేసాం కదా, గుర్తుపెట్టుకోండి. ఇక అబ్జర్వ్ చేస్తే బ్రిక్స్ సభ్య దేశాలు ఫౌండింగ్ మెంబర్స్ 2009లో ఏర్పాటైంది. 2025లో బ్రిక్స్ సభ్య దేశాల సంఖ్య అండ్ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ప్రధాన కేంద్రం వచ్చేసేసి జెనీవా, స్విట్జర్లాండ్. స్థాపన వచ్చేసేసి 1889. బ్రెజిల్ రాజధాని బ్రెసిలియా, అధికార భాష పోర్చుగీస్, కరెన్సీ బ్రెజిలియన్ రియల్. బ్రెజిల్ ఏ ఖండంలో ఉంటుంది, ఏ కాంటినెంట్లో ఉంటుందంటే సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంటుంది. ఇక రక్షణ రంగానికి సంబంధించి మనం రక్షణ రంగానికి సంబంధించి చాలా టాపిక్స్ని చూస్తున్నాం. రక్షణ రంగానికి సంబంధించి విన్యాసాలు కానివ్వండి, రక్షణ రంగ అంతర్జాతీయ నివేదికలు కానివ్వండి, స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి కానివ్వండి, రక్షణ రంగ ఒప్పందాల గురించి కానివ్వండి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోదముద్ర వేసింది, ఇటువంటివన్నీ కూడా చూడాలి మనం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత సైన్యము మేఘదూత్ మిలీనియం అనే ఒక పోస్టల్ సాఫ్ట్వేర్ని ప్రారంభించడం జరిగింది ఇండియన్ ఆర్మీ పరిధిలో. సో ఇండియన్ ఆర్మీలో సిబ్బంది ఉంటారు కదా, మన సైనికులు ఉంటారు కదా, వారికి కావాల్సిన పోస్టల్ సర్వీసెస్ని అందించడం కోసము. మరి ఎవరి సహకారంతో ఎవరు ఈ ఇనిషియేటివ్ని తీసుకున్నారు, ఇటువంటివి మనం చూడాల్సింది. సో రీసెంట్గా భారత సైన్యం ఇండియన్ ఆర్మీ మేఘదూత్ మిలీనియం అనే అత్యాధునిక పోస్టల్ సాఫ్ట్వేర్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని భారత ఆర్మీ పోస్టల్ సర్వీస్ కార్ప్స్, ఇండియన్ ఆర్మీ పోస్టల్ సర్వీస్ కార్ప్స్ మరియు కమ్యూనికేషన్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సహకారంతో రూపొందించారు. మేఘదూత్ మిలీనియం సాఫ్ట్వేర్ ప్రత్యేకంగా రక్షణ దళాల సిబ్బందికి అవసరమైన రియల్ టైం సురక్షిత పోస్టల్ సేవలను అందిస్తుందంట. ఇక ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో కర్ణాటకలోని మైసూర్లో ఉన్న సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీలో జరిగింది ప్రారంభోత్సవము. ఓకేనా, గుర్తుంచుకోండి సరిపోతుంది. ప్రారంభోత్సవం వందితా కౌల్ గారు, సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వారు చేయడం జరిగింది, వందితా కౌల్ గారు. ఓకేనా, ఎస్. సో మేఘదూత్ మిలీనియం యొక్క పేరు మేఘదూత్ అనే ప్రసిద్ధ ప్రాచీన సంస్కృత కావ్యం నుంచి తీసుకున్నారు. భారత ఆర్మీ పోస్టల్ సర్వీసెస్ క్యాంప్ సైనికులకు పోస్టల్ లాజిస్టిక్ సేవలను అందించే ఒక సంస్థగా చెప్పొచ్చు, గుర్తుంచుకోండి. ఇక చైనా షిజియాన్ 26 ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా పంపించింది లాంగ్ మార్చ్ రాకెట్ ద్వారా. చైనా అంటేనే లాంగ్ మార్చ్ రాకెట్. మన భారతదేశానికి కదా పిఎస్ఎల్వి రాకెట్ ఎంత సక్సెస్ఫుల్గా ఉంటుందో చైనాకి సంబంధించి లాంగ్ మార్చ్ రాకెట్స్. ఓకేనా, ఇటీవల చైనాకి సంబంధించి టియాన్వెన్-2 అని చెప్పేసి లాస్ట్ వీక్లోనే మనం డిస్కస్ చేశాము. సో ఇటువంటి చూడండి, ప్రత్యేకంగా గ్రహశకలం పైన అధ్యయనం కోసం టియాన్వెన్-2 అని చెప్పేసి ఇవన్నీ లింక్ చేసుకోండి. అండ్ ప్రస్తుతం ప్రపంచంలో సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉన్న ఏకైక దేశము, సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉన్న ఏకైక దేశము చైనా. సో చైనాకి సంబంధించి తియాంగాంగ్ గుర్తుంచుకోండి. ఇక అబ్జర్వ్ చేస్తే చైనాకి సంబంధించి షిజియాన్ 26 ఉపగ్రహం ఇటీవల ప్రయోగం అనేది వార్తల్లోకి వచ్చింది. May 29, 2025 షిజియాన్ 26 ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది చైనా. ఈ ప్రయోగం చైనా వాయువ్య ప్రాంతంలోని గోబీ ఎడారిలో ఉన్న జిచువాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి లాంగ్ మార్చ్ 4B రాకెట్ ద్వారా జరిగిందంట. షిజియాన్ 26 సన్ సింక్రోనస్ ఆర్బిట్లో విజయవంతంగా ప్రవేశించింది. ఇది చైనా చేపట్టిన 2025 ఇయర్లో 33rd ప్రయోగం అంట, 2025లోనే.
లాంగ్ మార్చ్ రాకెట్ సిరీస్లో ఇది మొత్తం 579వ ప్రయోగం. చైనా అంటేనే లాంగ్ మార్చ్ ప్రయోగాలను నమ్ముకుంటుంది. ఇక ప్రయోగం యొక్క ఉద్దేశం, ఏదైనా ప్రయోగం చేస్తున్న ఒక శాటిలైట్ పంపుతున్నారంటే దాని పర్పస్ ఏంటో తెలియాలి కదా. సో షిజియాన్ 26 అనేది ఈ శాటిలైట్ యొక్క ఉద్దేశం ఏంటంటే భూ పరిశీలన, సో ఎర్త్ అబ్జర్వేటరీ, పర్యావరణ పరిరక్షణ, ఎన్వైర్మెంటల్ ఇంపార్టెంట్, ఆర్థిక ప్రణాళికలకు అవసరమైన సమాచారం, డేటాను సేకరిస్తుంది. ఓకేనా. ఈ ప్రయోగంతో చైనా అంతరిక్ష ఆధారిత సమాచార సేవల సామర్థ్యం అనేది మరింత బలోపేతము అవుతుందంట. ఓకేనా, గుర్తుంచుకోండి. సో ఇదంతా కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. మీకు ఇచ్చే ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఏదో వార్తలు నిలిచిన టాపిక్ని అలాగే చూపించకుండా, అలాగే చెప్పకుండా మీకు జనరల్ స్టడీస్కి లింక్ చేస్తూ, స్టాక్ పాయింట్స్, జీకే పాయింట్స్ని అడిషన్ చేస్తూ మీకు ఇస్తున్నాను. మీకు ఇస్తున్న పీడిఎఫ్ డైలీ సీఏ కోర్సు మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఉంది కదా, చూడండి. శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. అందులో మీకు ప్రతి టాపిక్కి సంబంధించి ప్రింట్ ఆప్షన్తో ఇస్తున్నాను, డౌన్లోడ్ ఆప్షన్తో ఇస్తున్నాను. చూడండి, ఈరోజు ఆ కోర్స్ పైన భారీ ఆఫర్ ఉంది. ఇక భారత అంతరిక్ష పరిస్థితి అంచనా నివేదిక. సో రీసెంట్గా ఇండియన్ స్పేస్ సిచ్యువేషనల్ అసెస్మెంట్ రిపోర్ట్ అనేది న్యూస్లోకి వచ్చింది. 2024 ఇయర్లో మన అంతరిక్ష రంగానికి సంబంధించి, మన భారతదేశం ఇస్రోకి సంబంధించి కానివ్వండి, అంతరిక్ష రంగానికి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము, ఎన్ని లాంచ్ చేశాము, ఇటువంటివి ఆల్రెడీ మనం ఈ టాపిక్ని డిస్కస్ చేశాము. మరొకసారి వార్తల్లోకి వచ్చింది. మనకు లాస్ట్ 2 డేస్ నుండి అన్ని వార్తాపత్రికల్లో కూడా ఈ టాపిక్ అనేది చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మరొకసారి రివిజన్గా చూడండి. సో ఏప్రిల్ 22, 2025 రోజున ఈ ఇయర్లోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ సిచ్యువేషనల్ అసెస్మెంట్ రిపోర్ట్ 2024 అంటే 2024 సంవత్సరంలో మన అంతరిక్ష రంగానికి సంబంధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయని ఒక నివేదికను విడుదల చేసింది ఇస్రో. ఈ నివేదిక ద్వారా అంతరిక్షంలో భారతీయ ఉపగ్రహాలు, ఇతర ఆస్తులకు ఉన్న ప్రమాదాల పరిస్థితిని సమీక్షిస్తారు. అంతరిక్ష వ్యర్థాలు, స్పేస్ డెబ్రిస్ అంటే ఏంటి? ఉదాహరణకు మనం ఈరోజు ఒక శాటిలైట్ని నింగిలోకి పంపామనుకోండి, దానికంటూ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, నిర్ణీత సమయం అది సేవలు ఇస్తుంది. ఆ తర్వాత అది అంతరిక్ష చెత్తలా ఉండిపోతుంది. దాన్ని స్పేస్ డెబ్రిస్ అంటాం, లేదా స్పేస్ జంక్ అంటాము. ఓకేనా. అంతరిక్ష వ్యర్థాలు, ఉల్కలు వంటి ప్రకృతి వస్తువుల వల్ల ఏర్పడే ప్రమాదాలపై నిరంతర పర్యవేక్షణ, జాగ్రత్తలు తీసుకోవడం దీని ముఖ్య లక్ష్యము. ఈ కార్యకలాపాలను ఇస్రోలోని IS-4, ఇక్కడ ఇస్రో సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సస్టైనబుల్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ వ్యవస్థ నిర్వహిస్తుందంట. సో ప్రధాన అంశాలు: ఇస్రో అంతరిక్ష పరిస్థితుల అవగాహన, స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ ద్వారా ఉపగ్రహాల మధ్య సమీప ప్రమాదాలను అంచనా వేయవచ్చు. అదుపులేని ఉపగ్రహాల భూమికి తిరిగి ప్రవేశించే అవకాశాలు కూడా పరిశీలిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 2024లో మొత్తం 261 అంతరిక్ష ప్రయోగాలు జరిగినాయంట. గుర్తుంచుకోండి, ఇందులో 254 విజయవంతమై 2578 కొత్త ఉపగ్రహాలు కక్షలోకి ప్రవేశపెట్టబడ్డాయి. 2024లో అంతరిక్ష వ్యర్థాల కారణంగా 3 ప్రధాన ప్రమాదాలు జరిగినాయి. ముఖ్యంగా చైనా లాంగ్ మార్చ్ రాకెట్ దశ విరిగిపోవడంతో వ్యర్థాల సంఖ్య పెరిగిపోయింది. 2024 చివరి నాటికి అంతరిక్షంలో మొత్తం వ్యర్థాల సంఖ్య 3665కు చేరింది. ఇంపార్టెంట్, ఈ గణాంకాలన్నీ ఇంపార్టెంట్. ఇప్పటివరకు భారత్, సో డిసెంబర్ 2024 నాటికి భారత్ ఇప్పటివరకు 136 ఉపగ్రహాలను ప్రయోగించిందంట. ఈ రిపోర్ట్లో చెప్తున్నారు. ప్రస్తుతం 22 ఉపగ్రహాలు భూమికి సమీప కక్ష అంటే లో ఎర్త్ ఆర్బిట్లో, మరి 31 ఉపగ్రహాలు భూమికి సమకాలీన అంటే జియోసింక్రనస్ ఆర్బిట్లో పనిచేస్తున్నాయి. ముఖ్యమైన ఉపగ్రహాలు ఏంటంటే చంద్రయాన్ 2 ఆర్బిటర్, ఆదిత్య L1 ఈ విజయవంతంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉన్నాయి. గుర్తుంచుకోండి. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆగస్టు 15, 1969లో ఏర్పాటైంది. ప్రధాన కేంద్రం బెంగళూరు. ప్రస్తుతం చైర్పర్సన్ వచ్చేసి డాక్టర్ వి నారాయణన్ గారు. మరి అంతరిక్ష వ్యర్థాల సమస్య పరిష్కారం కోసం ఇస్రో ప్రాజెక్ట్ నేత్రాను ప్రారంభించింది. ఎగ్జామ్లో అడగవచ్చు. అంతరిక్ష వ్యర్థాల సమస్య పరిష్కారం కోసం ఇస్రో చేపట్టిన ప్రాజెక్ట్ పేరేంటి? ప్రాజెక్ట్ నేత్ర. ఇది స్పేస్ సంబంధించి. రీసెంట్గా చెప్పాను ప్రాజెక్ట్ కుష, దేనికి సంబంధించి? డిఫెన్స్ సంబంధించి. ఇటువంటివి చూడండి, ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఓకేనా. ఇక ఇస్రో సాధిస్తున్న ఘనతలు అద్భుతం. ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనతలు మన ఇస్రో సాధించింది. రీసెంట్గా మనం 2023 ఆగస్టు 23 ఇంపార్టెంట్ నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కారణం ఏంటంటే చంద్రుని యొక్క సౌత్ పోల్ పైన విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అవ్వడం జరిగింది. చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా. ఇవన్నీ లింక్ చేసుకోండి. ఇక బ్యాటరీ ఆధార్ అనే అంశం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఒక ఇనిషియేటివ్, బ్యాటరీ ఆధార్ ఇనిషియేటివ్. బ్యాటరీ సమ్మిట్ 2025 ఇటీవల జరిగింది. అందులో టాటా, ఎల్స్కీ
మరియు టాటా మోటార్స్, టాటా కాంప్ సిస్టమ్స్ మరియు ఐఐటి ఖరగ్పూర్. ఇక్కడ ఐఐటి ఇంపార్టెంట్. ఏఐఐటి అంటారు, ఐఐటి సంబంధించింది. ఐఐటి ఖరగ్పూర్ కలిసి బ్యాటరీ ఆధార్ అనే ఒక ఇనిషియేటివ్ను ప్రారంభించాయంట. ఈ ఇనిషియేటివ్ ద్వారా ప్రతి బ్యాటరీకి ప్రత్యేక డిజిటల్ గుర్తింపు అనేది ఇవ్వబడుతుంది. బ్యాటరీ జీవిత చక్రంలో ప్రతి దశను బ్లాక్ చైన్ ఆధారిత టెక్నాలజీ ద్వారా స్పష్టంగా గుర్తించే అవకాశం అనేది ఈ బ్యాటరీ ఆధార్ ద్వారా పాసిబుల్ అవుతుందంట. ఇది బ్యాటరీల సురక్షిత వినియోగం, బ్యాటరీస్ని ఎలా సేఫ్గా యూజ్ చేయాలి, సేఫ్ హ్యాండ్లింగ్ సంబంధించి కానివ్వండి, రీయూజ్ ఎలా చేయాలి అండ్ రీసైక్లింగ్ ఎలా చేయాలి అండ్ సక్రమమైన విసర్జన డిస్పోజల్ ఏ విధంగా చేయాలి బ్యాటరీస్ని, యూజ్డ్ బ్యాటరీస్ని, అలాంటి అంశాలను బ్యాటరీ ఆధార్ అనేది ఇంపార్టెంట్. దేశీయ అంతర్జాతీయ ప్రమాణాలు EU బ్యాటరీ రెగ్యులేషన్ వంటివి పాటించేందుకు ఈ ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడుతుందంట. ఓకేనా, గుర్తుంచుకోండి. బ్యాటరీ ఆధార్ బ్యాటరీలకు ప్రత్యేక డిజిటల్ ఐడి ట్రేసబిలిటీని అందించే ఒక వ్యవస్థగా చెప్పవచ్చు. ఇక బ్లాక్ చైన్ అంటే మనకు బిట్ కాయిన్, లైట్ కాయిన్, క్రిప్టో కరెన్సీలో చూస్తాము. సో డేటాను సురక్షితంగా పారదర్శకంగా భద్రపరిచే అత్యాధునిక సాంకేతికత. ఇక జపాన్ కార్బన్ ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్ని నెక్స్ట్ 2026 ఏప్రిల్ నుండి అమల్లోకి తీసుకురానున్నట్టుగా ప్రకటించింది. దానికి సంబంధించి చట్టాలను కూడా చేస్తోంది. ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్తో ఇటీవల ఏ దేశం వార్తల్లోకి వచ్చింది? దేనికి సంబంధించి ఎమిషన్? కార్బన్ ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్, జపాన్. సో జపాన్ పార్లమెంటు 2026 ఏప్రిల్ మంత్ నుండి పెద్ద కంపెనీలకు కార్బన్ ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టంలో తప్పనిసరి భాగస్వామ్యం, పెద్ద పెద్ద బిగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఖచ్చితంగా కార్బన్ ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టంలో వాళ్ళు భాగస్వామ్యం అవ్వాలి నిర్దేశిస్తూ చట్టాన్ని ఆమోదించింది. ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ETS అనేది కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు. సో కార్బన్ ఉద్గారాలు తగ్గించాలి, ఎందుకంటే ప్రస్తుతం క్లైమేట్ చేంజ్ చూస్తున్నాం, గ్లోబల్ వార్మింగ్ చూస్తున్నాము. వాటన్నిటిని కూడా కట్టడి చేయాలంటే మనకు ఇటువంటి ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్ ఉండాలి. ఉద్గారాలను తగ్గించేందుకు రూపొందించబడిన మార్కెట్ ఆధారిత వ్యవస్థ. సంవత్సరానికి 1,00,000 టన్నుల కంటే లేదా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేసే పెద్ద పరిశ్రమలు తప్పనిసరిగా ETSలో పాల్గొనాలంట. విద్యుత్, ఉక్కు, సిమెంట్, పేపర్, రసాయనాలు వంటి అధిక ఉద్గారాల పరిశ్రమలు తప్పనిసరిగా ETSలో భాగస్వామ్యం కావాలి. ప్రతి సంస్థకు సంవత్సరానికి ఒక నిర్దిష్ట ఉద్గారాల పరిమితి విధించబడుతుంది. ఏం లేదు, ఇదంతా కూడా ఎమిషన్స్ని కట్టడి చేయడం కోసం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా. సో కార్బన్ ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్ అనే అంశం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ దేశం 2026 ఏప్రిల్ మంత్ నుండి అమలులోకి తీసుకొస్తుందట అంటే జపాన్. ఎనఫ్. ఓకేనా, సో సరిపోతుంది. ఇక యూరోపియన్ యూనియన్ ETS మోడల్కు అనుగుణంగా జపాన్ వ్యవస్థ కూడా రూపకల్పన జరుగుతుందంట. ఆల్రెడీ ఒక మోడల్. జపాన్ లక్ష్యమైన 2015 నాటికి కార్బన్ న్యూట్రలిటీ సాధించడం, 2030 నాటికి 46% కార్బన్ ఉద్గారం తగ్గించిన లక్ష్యంగా తీసుకున్న ఒక కీలక నిర్ణయం. కంపెనీల మధ్య కార్బన్ క్రెడిట్ల వ్యాపారాన్ని అనుమతించే ఒక పర్యావరణ ఆర్థిక విధానమే ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్. ఇక ఎకానమీలో భాగంగా మనం ఫిస్కల్ డెఫిసిట్ అని, కోశ లోటు అని, ద్రవ్య లోటు అని ఇలాంటివి చూస్తూ ఉంటాము. సో మనకు గణాంకాలు అనేవి ఈరోజు వార్తాపత్రికలు చూస్తూ ఉంటారు మీరు. సో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు రిలీజ్ చేసిన గణాంకాలు అండ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ వారు విడుదల చేసిన గణాంకాలు పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్. అండ్ అర్థశాస్త్రంలో కూడా మనం చాలా టాపిక్స్ ఇటీవల కాలంలో వార్తల్లో చూస్తున్నాము. GST కలెక్షన్స్ రికార్డ్ అని చెప్పేసేసి, MSME న్యూ క్లాసిఫికేషన్ అని చెప్పేసేసి, అండ్ ఇటీవల కాలంలో అబ్జర్వ్ చేస్తే MNREGA వేతన సవరణకి సంబంధించి కానివ్వండి. ఓకేనా, అంచనాల మేరకే ద్రవ్య లోటు. సో 2024-25 రీసెంట్గా ముగిసిన ఆర్థిక సంవత్సరం ఉంది కదా, 2024-25 అంటే 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ 31 వరకు ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు 4.8%గా నమోదైందంట. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ వెల్లడించిన ప్రకారం ద్రవ్య లోటు వచ్చేసేసి 15,77,270 కోట్ల రూపాయలుగా ఉంది. ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 2025లో పార్లమెంట్కి సమర్పించిన సవరించిన అంచనాల్లో 15,69,527 కోట్ల రూపాయలు కంటే ద్రవ్యలోటు 7,000 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా నమోదైందంట. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయం 30.36 లక్షల కోట్ల రూపాయలు. ఇది సవరించిన అంచనాల్లో 98.3%కు సమానమంట. 2024-25లో ప్రభుత్వ మొత్తం వ్యయం వచ్చేసి 46.55 lakh crore రూపీస్. ఓకేనా, సరిపోతుంది. ద్రవ్యలోటు అంటే ఏంటి? ప్రభుత్వ మొత్తం వ్యయము ఆదాయానికి మించిన స్థితి. ఓకే, కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ వారు ఈ గణాంకాలు రిలీజ్ చేశారు. ప్రస్తుతం భారతదేశంలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే SS దుబే గారు, ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు.
అండ్ ఒక స్కీమ్, మీకు వార్తలు నిలుస్తున్న పథకాలు, పాలసీస్, ఇనిషియేటివ్స్ ఏమన్నా కూడా డిస్కస్ చేస్తున్నాను. వార్తలు నిలిచిన పథకాలు అంటే ఈ సంవత్సరము, ఈ నెల, ఈ రోజే ప్రారంభమైన పథకాలని కాదు. మనకు క్రితం అమల్లోకి వచ్చిన పథకాల్లో కూడా ఏమైనా మార్పులు జరిగినట్లయితే, లేదా ఆ పథకాల్లో ఏమన్నా రీసెంట్ చేంజెస్ని తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా చూడాలి, వాటిపైన ఫోకస్ చేయాలి. సో అడ్వాన్స్డ్ ఆథరైజేషన్ స్కీమ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఆ స్కీమ్కి సంబంధించి కొన్ని మోడిఫికేషన్స్ అనేవి రీసెంట్గా వార్తల్లోకి వచ్చినాయి. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలోని అంశము. ఈ పథకము కేంద్ర ప్రభుత్వము అడ్వాన్స్డ్ ఆథరైజేషన్ స్కీమ్ నియమాల్లో సడలింపులు ప్రకటించింది. ఓకేనా? ఈ సడలింపు ప్రకారం ఎగుమతి చేసిన సరుకులు లైసెన్స్ జారీకి ముందు రవాణా అయినా సరే బిల్ ఆఫ్ ఎంట్రీ లైసెన్స్ జారీ అయిన తర్వాత సమర్పిస్తే ఎగుమతిదారులకు కస్టమ్స్ సుంకము మినహాయింపు లభిస్తుందంట. ఇక ఈ స్కీమ్ అసలు ఏంటంటే విదేశీ వాణిజ్య విధానం కింద అమలవుతున్న ఒక ప్రత్యేక కార్యక్రమం. ఎగుమతులకు అవసరమైన ముడి సరుకు, ప్యాకేజింగ్, ఇంధనం, ఆయిల్, ఉత్ప్రేరకాలు వంటి వస్తువులను కస్టమ్స్ సుంకం లేకుండా దిగుమతి చేసుకునే అవకాశాన్ని ఈ ఏఏ స్కీమ్ లేదా అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ అనేది ఇస్తుంది. సో డైరెక్ట్గా చూడండి స్కీమ్ పర్పస్ ఏంటి అండ్ ఇట్ ఇస్ ఏంటి, ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటి, సరిపోతుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ సర్వే ప్రారంభమైంది. ఎవరి పరిధిలో సర్వే ప్రారంభమైంది, ఉద్దేశం ఏంటో చూస్తే సరిపోతుంది. మనందరికీ తెలుసు 2014 సంవత్సరం అక్టోబర్ మంత్ నుండి స్వచ్ఛ భారత్ మిషన్ అభియాన్ని చూస్తున్నాం. భారతదేశాన్ని స్వచ్ఛ భారత్గా మార్చాలనే ఉద్దేశంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన స్వచ్ఛ భారత్, అందులో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అనేది ప్రారంభమైంది సర్వే. సో కేంద్ర జలశక్తి మంత్రి దేశంలోని అతిపెద్ద గ్రామీణ పరిశుభ్ర సర్వే అయిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే గ్రామీణ్ను రీసెంట్గా ప్రారంభించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2025 ద్వారా మన దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు, కలిపి 34 మరియు 761 జిల్లాల్లో 21,000 గ్రామాలను పరిశుభ్రత ర్యాంకింగ్కు ఎంపిక చేస్తారు. తర్వాత ర్యాంకింగ్స్ని ప్రకటిస్తారు. సర్వే ప్రారంభమైంది. ఓకేనా? స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ సర్వే అనేది ప్రారంభం కావడం జరిగింది. ఈ సర్వేని ఏ మంత్రిత్వ శాఖ? జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ నిర్వహిస్తుంది. ఇక ODF ప్లస్, ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ అంటే లక్ష్యాల స్థిరత్వాన్ని అంచనా వేయడము. ఓకేనా? ODF ప్లస్ అంటే ఏంటంటే బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలతో పాటు ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణకు కూడా కలిగి ఉన్న గ్రామాలు. ఓపెన్ డెఫెకేషన్ని నిర్మూలిస్తూ. ఓకేనా? ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. ఏపీ అభ్యర్థుల కోసం మరియు తెలంగాణ అభ్యర్థుల కోసం రాష్ట్రీయ వర్తమాన అంశాలు మీకు చెప్తూనే ఉన్నాను. వార్తలు నిలుస్తున్న వ్యక్తులకు సంబంధించి, పథకాలకు సంబంధించి, పాలసీస్కి సంబంధించి, మన తెలుగు రాష్ట్రాలకు వస్తున్న పెట్టుబడుల గురించి అండ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం గురించి కానివ్వండి. ఇటీవల కాలంలో 2 రాష్ట్రాలకు సంబంధించిన వర్ధమాన అంశాలు మనం చాలా డిస్కస్ చేస్తున్నాం. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, వార్తల్లో ఉన్న అంశాన్ని మనం డిస్కస్ చేయాలి, మనం న్యూస్ని క్రియేట్ చేయలేము. సో ఏపీకి సంబంధించిన టాపిక్స్ ఈరోజు వార్తల్లో ఉన్నాయి అనుకోండి, ఏపీకి సంబంధించి ఖచ్చితంగా మనం డిస్కస్ చేస్తాం పోటీ పరీక్షల కోణంలో. తెలంగాణకు సంబంధించి వార్తలు ఉంటే తెలంగాణకు సంబంధించి డిస్కస్ చేస్తాము. 2 రాష్ట్రాల సమాచారం ఈరోజు వార్తల్లో కనిపించింది అంటే ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం. ఒక్కొక్క రోజు 2 రాష్ట్రాలకు సంబంధించి ఏ రాష్ట్రానికి సంబంధించిన సమాచారం కూడా ఉండదు. సో ఆ రోజు మనం స్టేట్ న్యూస్ని చూడలేం కాబట్టి డిస్కస్ చేయలేము. ఓకేనా? సో 2 రాష్ట్రాల అభ్యర్థుల కోసం మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ని అందిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. సో ఇక తెలంగాణకు సంబంధించి ఈరోజు టాపిక్స్ ఉన్నాయి. తెలంగాణ పరిశ్రమల కమిషనరేట్కు కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటుంది కదా, వారికి ఒక అంతర్జాతీయ గుర్తింపు అనేది దక్కిందంట, ISO లైట్ అలా. సో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల కమిషనరేట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు అనేది లభించింది. పరిశ్రమల రంగంలో రాష్ట్రం అనుసరిస్తున్న, సో ఇండస్ట్రీ సెక్టార్లో రాష్ట్రం అనుసరిస్తున్న ట్రాన్స్పరెన్సీ రిలేటెడ్గా కానివ్వండి, పారదర్శక విధానాలు, పాలనలో ఉన్నత ప్రమాణాలను గుర్తించి ఏ సంస్థ? DNV డేట్ నాస్క్ వెరిటాస్ అనే సంస్థ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ ప్రదానం చేసింది తెలంగాణ పరిశ్రమల కమిషనరేట్కి. ఈ DNV అనే సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలను గుర్తించి సర్టిఫికేట్లను అందించే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్లో సభ్య సంస్థ, ISOలో సభ్య సంస్థ ఈ DNV. ఇక తెలంగాణ పరిశ్రమల విధానం అండ్ DNV సంస్థ ప్రధాన కేంద్రం వచ్చేసి నార్వే. ఏదైనా సంస్థ న్యూస్లోకి వచ్చిందంటే దాని ప్రధాన కేంద్రం చూడాలి. అండ్ మేనేజ్మెంట్, సేఫ్టీ, క్వాలిటీ, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో సర్టిఫికేట్లను జారీ చేస్తుంది DNV. ఓకేనా? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ప్రధాన కేంద్రం జెనీవా, స్విట్జర్లాండ్. ఈ సంస్థ ఎప్పుడు ప్రారంభమైందంటే
1947. మనం అప్పుడప్పుడు చూస్తాం కూడా ISO సర్టిఫికేషన్ పొందిన పలానా సంస్థ అని అలాగా. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక గద్దర్ అవార్డ్స్, నిన్నటి క్లాస్లో గద్దర్ అవార్డ్స్ 2024 గురించి డిస్కస్ చేసాం. అంటే 2024 సంవత్సరానికి సంబంధించి గద్దర్ పురస్కారాలను విభాగాల వారీగా డిస్కస్ చేసాం. మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము స్వర్గీయ గద్దర్ గారి పేరిట ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ని చలనచిత్ర రంగానికి సంబంధించి ప్రారంభించడం జరిగింది. అండ్ గద్దర్ అవార్డ్స్లో భాగంగా తొలిసారి పురస్కార గ్రహీతల పేర్లను మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఏం చేశారంటే 2 విభాగాలుగా ఇచ్చారు. ఒక విభాగం వచ్చేసి 2014 జూన్ 2 నుండి రిలీజ్ అని, అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ. సో 2014 జూన్ 2 నుండి 2023 వరకు విడుదలైన చిత్రాలు ఏవైతే ఉంటాయో ఆ చిత్రాల్లో ఉత్తమ ప్రథమ చిత్రము, ద్వితీయ చిత్రము, తృతీయ చిత్రం అని చెప్పేసి అలాగా. అండ్ ఎట్ ద సేమ్ టైం 2024 ఇయర్స్ సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్గా మనం చూడాలి. అంటే విభాగాల వారికి ఉత్తమ చిత్రం ఏంటి, ఉత్తమ నటుడు ఎవరు, ఉత్తమ సహాయ నటుడు ఎవరు, సో ఇటువంటివన్నీ కూడా చూడాలి. సో 2024కి సంబంధించి నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసాము. జయసుధ గారు ఆ పురస్కార గ్రహీతల పేర్లను ఎంపిక చేశారని చెప్పేసి జ్యూరీ చైర్మన్గా జయసుధ గారు ఉన్నారు 2024 సంవత్సరానికి సంబంధించి. మరి ఈ మధ్యకాలానికి సంబంధించి విడుదలైన చిత్రాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పురస్కార గ్రహీతలను ఎంపిక చేయడానికి జ్యూరీ ఉంటుంది కదా, ఆ జ్యూరీకి చైర్పర్సన్గా మురళీమోహన్ గారు ఉన్నారు. సో మురళీమోహన్ గారు ఈ కాలానికి సంబంధించి పురస్కార గ్రహీతలు ఆ సినిమాలు ఏవైతే ఉంటాయో 3 మూవీస్ ఉత్తమ చిత్రాలను విడుదల చేశారు, వాటి గురించి చూడాలి. ఇక అంతకంటే ముందు గద్దర్ గారు, సో విఠల్ రావు అని పిలుస్తాము, 1949 జనవరి మంత్లో జన్మించారు తూప్రాన్లో. అండ్ 2023 ఆగస్టులో మరణించారు, స్వర్గస్థులయ్యారు. తను తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. విప్లవ రచయితగా, విప్లవ కవిగా, విప్లవ గాయకుడిగా తను పాడిన పాటలు, తను వేసిన నృత్యాలు కానివ్వండి ఇప్పటి వరకు కూడా మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంటాయి. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కూడా తను చాలా సాంగ్స్ పాడి మనల్ని ఉత్తేజభరితం చేశాడు. ఉదాహరణ తీసుకుంటే పొడుస్తున్న పొద్దు మీద తెలంగాణ పాట, సో ఇటువంటివి కానివ్వండి. తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనే ఒక ఆర్గనైజేషన్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర. 2010 అక్టోబర్ 9న ఏర్పాటైన తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏదైతే ఉంటుందో గద్దర్ గారి అధ్యక్షుల్లో ప్రారంభం. ఇవన్నీ కూడా మీరు తెలంగాణ ఉద్యమ చరిత్ర చదివేటప్పుడు అవన్నీ లింక్ చేసుకోండి. ప్రస్తుతానికి అవన్నీ అప్రస్తుతం. ఇప్పుడు మనం గద్దర్ అవార్డ్స్ని చూడాలి. సో తెలంగాణ ప్రభుత్వం అందించే గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వివరాలను జ్యూరీ చైర్పర్సన్ మురళీమోహన్ గారు మరియు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మాత దిల్ రాజు గారితో కలిసి ప్రకటించారు. ఇక 2014 సంవత్సరంలో ఉత్తమ 3 చిత్రాలు, ప్రథమ ఉత్తమ చిత్రం రన్ రాజా రన్, రెండవ ఉత్తమ చిత్రం వచ్చేసి పాఠశాల, మూడవ ఉత్తమ చిత్రం వచ్చేసేసి అల్లుడు సీను. అండ్ ఇక్కడ ఎందుకు చెప్తున్నాను, 2 రోజులు చెప్పాను ఈ టాపిక్. నిన్న ఫస్ట్ పార్ట్ చెప్పాను, ఈరోజు సెకండ్ పార్ట్ చెప్పాను. ఎందుకంటే అవార్డ్స్ అనౌన్స్మెంట్ కూడా 2 రోజుల వార్తల్లోకి వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ నుండి గద్దర్ అవార్డ్స్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. గద్దర్ అవార్డ్స్ అనేది చలనచిత్ర రంగానికి సంబంధించి దేని స్థానంలో వచ్చిందంటే నంది పురస్కారాల స్థానంలో వచ్చింది. ఇక 2015 సంవత్సరంలో ప్రథమ ఉత్తమ చిత్రం వచ్చేసి రుద్రమదేవి, సెకండ్ కంచె, థర్డ్ వచ్చేసి శ్రీమంతుడు. ఇక 2026 ఇయర్లో ఫస్ట్ మూవీ శతమానం భవతి ఉత్తమ చిత్రము, సెకండ్ ఉత్తమ చిత్రం వచ్చేసి పెళ్లి చూపులు, నెక్స్ట్ జనతా గ్యారేజ్, నెక్స్ట్ 2017లో బాహుబలి 2, ఫిదా, గాజీ. ఇక 2018 మహానటి రంగస్థలం కేర్ ఆఫ్ కంచరపాలెము, 2019 మహర్షి జెర్సీ మల్లేశము, 2020 ఇయర్ అలవైకుంఠపురంలో కలర్ ఫోటో మిడిల్ క్లాస్ మెలోడీస్. అండ్ 2021 ఇయర్లో ఆర్ఆర్ఆర్ అఖండ ఉప్పెన, 2022లో సీతారామం కార్తికేయ 2 మేజర్, 2023లో బలగం హనుమాన్ భగవంత్ కేసరి. ఇవి గుర్తుంచుకోండి. 2024 ఇయర్ నిన్నటి క్లాస్లో చెప్పినవైతేనేమో మొత్తం గుర్తుంచుకోండి విభాగాల వారీగా, ఇవి మాత్రం ఇవి గుర్తుంచుకోండి. దీంతోపాటు మోర్ ఇంపార్టెంట్ స్పెషల్ అవార్డ్స్ 6 ప్రత్యేక అవార్డులను ప్రకటించడం జరిగింది. పురస్కార గ్రహీతల పేర్లను గుర్తుంచుకోండి, ఏ పేరుతో ఎవరికి ఇచ్చారని చెప్పేసి. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు నందమూరి బాలకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు వచ్చేసి మణిరత్నం గారికి, బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు వచ్చేసి సుకుమార్ గారికి, అండ్ నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు వచ్చేసి అట్లూరి పూర్ణచంద్రరావు గారికి, కాంతారావు ఫిల్మ్ అవార్డు వచ్చేసి విజయ్ దేవరకొండ గారికి, అండ్ రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ స్లైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, దేశంలో ప్రథమ పౌరులు
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగ అధినేత, కాన్స్టిట్యూషనల్ హెడ్, రాష్ట్రపతికి ఏడీసీగా తొలిసారి చరిత్రలోనే తొలిసారి ఒక నేవీ అధికారిని విమెన్ ఆఫీసర్ రావడం జరిగింది. తన పేరేంటి, ప్రత్యేకత ఏంటో చూద్దాము. ప్రత్యేకత సూపర్లేటివ్ టాపిక్ మొట్టమొదటిసారి. సో భారత రాష్ట్రపతి సహాయకురాలిగా ఎయిడ్ డి క్యాంప్ అంటాం, ఏడీసీ, ఎయిడ్ డి క్యాంప్ ఆ అధికారినిగా మొదటిసారి నేవీకి చెందిన మహిళా అధికారిని లెఫ్టినెంట్ కమాండర్ యశస్వి సోలంకి గారు నియమితులయ్యారు. యశస్వి సోలంకి. ఇటీవల చాలామంది మహిళలను మనం వార్తల్లో చూస్తున్నాము. సోఫియా ఖురేషి గారు కానివ్వండి, వ్యోమికా సింగ్ గారు కానివ్వండి, ఇలా ఓకేనా. ఈ పదవిలో నియమితురాలైన మొదటి నేవీ అధికారినిగా యశస్వి సోలంకి చరిత్ర సృష్టించారు. ఏ పదవి? ఎయిడ్ డి క్యాంప్గా యశస్వి సోలంకి. ఎన్ఎఫ్ సింగిల్ అయినా గుర్తుంచుకోండి. ఇక సాధారణంగా రాష్ట్రపతి గారికి 5 ఏడీసీలు ఉంటారు. వీరిలో ఇండియన్ ఆర్మీ నుంచి 3 ఉంటారు, ఇండియన్ నేవీ నుంచి 1 అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక్కొక్కరు ఉంటారు. ఇప్పుడు తను నేవీకి చెందినవారు, ఒక విమెన్. ఎస్, సరిపోతుంది. ఇక రాష్ట్రపతి అధికారిక కార్యక్రమాల్లో వ్యక్తిగత సహాయకులుగా వీళ్ళు ఉంటారు, పర్సనల్ అసిస్టెంట్గా ఉంటారు. ఏడీసీలు తమ యూనిఫామ్పై ప్రత్యేక బ్యాడ్జ్ కలిగి ఉంటారు. ఎస్. ఇక నెక్స్ట్ అవార్డ్స్. నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నర్సులకి సంబంధించి, సో నర్సింగ్కి సంబంధించి ఇచ్చే కీలకమైన పురస్కారాలు. ఆల్రెడీ పురస్కారాల గురించి గతంలో మనం డిస్కస్ చేసాం. నిన్నటి రోజున మీరు చూసారు, మే 30th రోజున పురస్కారాల ప్రధానోత్సవం అనేది జరిగింది రాష్ట్రపతి గారి చేతుల మీదుగా. ఈ కామన్గా ఏప్రిల్, మే ఈ సమయంలో పద్మ పురస్కారాల ప్రధానోత్సవము ఇటువంటివి చూస్తూ ఉంటాము. ఓకేనా, ప్రధానోత్సవము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ వ్యక్తుల పేర్లపైన క్వశ్చన్స్ అడగకపోవచ్చు. సో నేమ్స్ అండ్ సైటేషన్స్ ఆఫ్ నేషనల్ అవార్డీస్ నైటింగేల్ పురస్కార గ్రహీతల పేర్లు అన్నీ అడగకపోవచ్చు. కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుండి ఒకరి పేరు వలివేటి సుభావతి గారు ఈ నైటింగేల్ పురస్కార గ్రహీతల్లో ఒకరు ఉన్నారు. ఏఎన్ఎం కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ నుండి. తన పేరు గుర్తుంచుకోండి, మన తెలుగు రాష్ట్రాల నుండి. ఓకేనా, అడగవచ్చు. ఇక మిగతా అందరి పేర్లు అడగకపోవచ్చు. సో మే 30th నిన్నటి రోజున 2025 భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా నర్సులకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాల ప్రధానోత్సవం అనేది జరిగింది. ఓకేనా, ఈ అవార్డులను భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఏర్పాటు చేశారు. నైటింగేల్ పురస్కారాలు ఏ రంగంలో? నర్సింగ్ రంగంలో. ప్రజలకు వైద్య సేవలు, ఆరోగ్య సంరక్షణలో నర్సుల విశిష్ట సేవాభావాన్ని గుర్తించి ప్రోత్సహించడం ఈ పురస్కారాల ప్రత్యేకం. ఇక ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820 నుండి 1910 వరకు బ్రతికారు. ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు తనని పితామహులుగా పిలుస్తారు. బ్రిటన్ చెందిన ప్రఖ్యాత నర్సు, లేడీ విత్ ద ల్యాంప్గా ప్రసిద్ధి చెందారు. ఇక ప్రతి సంవత్సరం మే 12 ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినం అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటాము, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఒక విజేతగా, స్పెల్ బీ విజేతగా మన భారతీయ మూలాలున్న వ్యక్తి నిలిచారు. నేషనల్ స్పెల్ బీ 2025 విజేత, అమెరికాలో నిర్వహణ వార్తల్లోకి వచ్చింది కదా. విజేతగా ఫైజాన్ జాకీ, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. సింపుల్గా చెప్పాలంటే హైదరాబాద్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. 2025 సంవత్సరానికి గాను స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ విజేతగా భారత సంతతికి చెందిన ఫైజాన్ జాకీ నిలిచాడు. ఫైజాన్ జాకీ వయసు 13 సంవత్సరాలు. ఇతని కుటుంబ మూలాలు హైదరాబాద్కు చెందినవి. ఇటీవల ఫైనల్లో అమెరికాలో జరిగిన ఈ ఈవెంట్లో, ఈ పోటీలో విజేతగా నిలిచారు. తను ఫైనల్లో ఎదుర్కొన్న వర్డ్ ఏదైతే ఉంటుందో ఎక్లేర్సిస్మెంట్ అనే పదం చెప్పినందుకు విజేతగా నిలిచిన ఫైజాన్కు $50,000 నగదు పురస్కారం అనేది దక్కుతుంది. స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ అమెరికాలో ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి స్పెల్లింగ్ బీ పోటీ. మొదటిసారి 1925లో ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతూ ఉంటుంది. ఎస్. సో ఇక ఈరోజు ప్రశ్న. సో రక్షణ రంగానికి సంబంధించి నొమాడిక్ ఎలిఫెంట్, ఇటీవల మనం డిస్కస్ చేసిన విన్యాసమే. నొమాడిక్ ఎలిఫెంట్ సైనిక విన్యాసము ఏ దేశాలకు సంబంధించింది, అంటే ఏ దేశాలు పార్టిసిపెంట్స్. ఈ విన్యాసానికి 2025 ఈ ఇయర్లో ఏ దేశం ఆతిథ్యము, ఈ విన్యాసము ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, మొదటి ఎడిషన్. మరి ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్? సో సమాధానాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇవ్వండి. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక ఈరోజు వార్తలు నిలిచిన టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో మే 31 ఈరోజు డే ఇంపార్టెన్స్ ఏంటి? పొగాకు వ్యతిరేక దినోత్సవం, వరల్డ్ నో టొబాకో డే. థీమ్ గుర్తుంచుకోండి. అండ్ కెనడాలో కార్చిచ్చు అనే అంశాన్ని చూసాము. నెక్స్ట్ కొచ్చి తీరంలో మునిగిన ఒక నౌక ఏదైతే ఉందో, లైబీరియాకి సంబంధించిన నౌక ఉంది కదా, ఆ ప్రమాదాన్ని రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది కేరళ. అండ్ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాలు జూన్ 3 నుండి ప్రారంభము.
అండ్ భారత సైన్యం మేఘదూత్ మిలినియం అనే ఒక పోస్టల్ సాఫ్ట్వేర్ ప్రారంభించడం జరిగింది. అండ్ చైనా షిజియాన్ 26 ఉపగ్రహ ప్రయోగము. అండ్ భారత అంతరిక్ష పరిస్థితి అంచనా నివేదిక ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అండ్ బ్యాటరీ ఆధార్ ఇనిషియేటివ్ అనేది ప్రారంభం, జితేంద్ర సింగ్ గారు ప్రారంభించారు. జపాన్ కార్బన్ ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్ ఉద్దేశం ఏంటి? అండ్ అంచనాల మేరకే కేంద్ర ద్రవ్యలోటు అని చెప్పేసేసి. అండ్ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్లో సడలింపులు ఏంటి, దేనికోసం ఉద్దేశించబడింది? స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్ 2025 ప్రారంభము. తెలంగాణ పరిశ్రమల కమిషనరేట్కి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి అంతర్జాతీయ గుర్తింపు ప్రదానం చేసిన సంస్థ ఏంటి? గద్దర్ అవార్డ్స్. అండ్ రాష్ట్రపతి ఏడీసీగా తొలిసారి ఒక నావీ అధికారిని సోలంకి గారు, పేరు గుర్తుంచుకోండి, యశస్వి సోలంకి. అండ్ నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలు 2025 ఇయర్కి గాను. అండ్ యుఎస్ స్క్రిప్స్ నేషనల్ స్పెల్ బీ విజేతగా మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి ఫైజాన్ జాకీ. అండ్ ఈరోజు ప్రశ్న, నొమాడిక్ ఎలిఫెంట్ 2025 విన్యాసము ఏ దేశాలకు సంబంధించింది? ఈ విన్యాసానికి ప్రస్తుతం ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి? విన్యాసం ఏ సంవత్సరంలో మొదటి ఎడిషన్తో ప్రారంభమైంది? సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా? ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.